కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత పథకమని, వ్యవసాయ శాఖ పనితీరును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శంకించడం హాస్యాస్పదమని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలువబడే వ్యక్తిని ప్రశంసించడం, చెరువుల మరమ్మత్తు కోసం నీతి ఆయోగ్ నిధులు ఇవ్వాలని పేర్కొనడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు నీరు, మరోవైపు నాణ్యమైన కరెంటు అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం అని ఆయన గుర్తు చేశారు. ప్రజల జీవన విధానంలో మార్పులు కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతు ఆర్థిక సామాజిక జీవన విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వ్యవసాయ విధానంపై సమీక్ష చేసిన విషయం ఇవన్నీ గమనించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011లో మీరు ఎన్ని వడ్లు కొన్నారు, 2021-22లో ఎన్ని కొన్నారు, వడ్లు తేడా చూడాలని అన్నారు. 2012లో ఎన్ని ఎకరాలు నేడు సాగవుతున్నాయి, అధికార లెక్కలు పరిశీలించాలని అన్నారు. 1.50 వేల ఎకరాల్లో పంటల విస్తీర్ణం పెరిగిందని, ఇది కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనం కాదా అని ఆయన అన్నారు. 172 చెరువుల్లో ఎన్ని చెరువులు ఎండిపోయాయో జీవన్ రెడ్డి సమాధానం చెప్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రశ్నలు కావచ్చు, పనిచేస్తలేదు అని వారు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడడమే నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో భాగంగా ఆ నీరు, తాగునీరు, సాగునీరు కోసం, ఆ సాగునీరు ఇచ్చే విషయంలో ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో కట్టిన ఘనత కేసీఆర్ గారు. దాంతో పాటుగా మిషన్ కాకతీయ అనే ఒక ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మెచ్చిన పథకం, భారతదేశంలోని నీటి జల వనరులను ఎట్లా మనం కాపాడుకోవాలని ఆకాంక్షించే మేధావులందరూ పెట్టి గొప్ప వ్యక్తి చెరువు కట్ట మీద వచ్చి పేపర్ కేక్ కట్ చేసుకోవడం పుట్టిందినం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీతి ఆయోగ్ పెట్టిందో వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వాలి చెరువులకని చెప్పిన పథకం, ఇవన్నీ రైతుల కోసం కాదా అని చెప్పిన ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారిని సూటిగా పరిశీలిస్తుంది. మొన్న ఎండాకాలంలో చెరువులన్నీ నిండుగా ఉంటే జలకళతో చెరువులన్నీ కలకలలాడుతున్నాయని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలు వచ్చిన వాస్తవం కాదని నేను సందర్భంగా అడుగుతాను. ఒకవైపు నీళ్ళు ఇవ్వడం, రెండో వైపు ఉచిత నాణ్యమైన కరెంటు మోటార్లు కాలని కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంటు, రైతు రాత్రిపూట ఇంట్లో సుఖంగా నిద్రపోయే కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదని. ఈ రెండింటి వల్ల రైతుల యొక్క ఆర్థిక కావచ్చు, సామాజిక కావచ్చు, అసలు జీవన విధానంలోనే మార్పులు వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో అరకొర నీళ్లు, అరకొర కరెంటు, మాటలకు 9 గంటలు ఇస్తున్నామని చెప్పారు. ఒక 3 గంటలు దినం వచ్చేది. అది లో వోల్టేజ్ కరెంటు మోటార్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది. మిగతా 4 గంటలు రాత్రి పుట్టిస్తే భార్య పిల్లలకు దూరమై, లేదా ఓసారి పిల్లలు ఇంటికి పెట్టి భార్యను కూడా తీసుకొని పోయి పసుపు నీళ్ళు కట్టాలంటే భార్య దిక్కు, భర్త దిక్కు, లేదా కొద్దిగా మోతుబారు అయితే రైతు అయితే పాలేరు ఒక దిక్కు, రైతు ఒక దిక్కు, నీళ్లు పలుకున్న సందర్భాలు. ఒకళ్ళు రైతు రాత్రిపూట పోయి పాము కాటుకు గురైన సందర్భాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇవాళ దవాఖానలో రికార్డు చూస్తూ వెళ్తుంది పాము కాటుతోటి అప్పుడు వచ్చిన రైతులందరూ, ఇప్పుడు వస్తున్న రైతులందరూ అనేది. అందుకే నేను చెప్తున్నా, రైతు ఆర్థిక సామాజిక జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తున్నాను సార్, ఇదైతే ఇంకా విడ్డూరంగా ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారి సూచనలకు అనుగుణంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఎన్ని సమీక్షలు, ఎన్ని చోట్ల తిరగడం. మొన్న కూడా జగిత్యాలకు వచ్చి జిల్లా స్థాయిలో సమీక్ష ఏర్పాటు చేసిపోయింది.
వ్యవసాయ విధానం ఏముండాలి, ఎలా ఉండాలని చెప్పి అధికారులందరినీ కూర్చోబెట్టి, రైతు నాయకులందరినీ కూర్చోబెట్టి మీ పాత్రికేయ మిత్రుల సమక్షంలో నెల రోజుల కింద బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేసినారు. 1,50,000 ఎకరాల పంట విస్తీర్ణం పెరిగింది. అంటే ఇది కేసీఆర్ గారి దక్షతకు, వారి పాలనా దక్షతకు నిదర్శనం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాత, కరెంట్ ఇచ్చిన తర్వాత భూముల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు. వ్యవసాయ భూముల ధరలు ఎప్పుడు పెరుగుతాయి? వ్యవసాయం కొత్త గొప్ప లాభం ఉంటేనే వ్యవసాయ భూములు కొనుక్కుంటారు. మరి అది జీవన్ రెడ్డి గారు తెలియదని నేను అడుగుతాను. భూగర్భ జలాలు పెరగడంతో ఊరూరికి ఒక 10-20 క్రేన్లు నడుతుండే. ఎండిపోతే అవిని తీస్తుందుకే సంపాదించిన పైసలన్నీ పడిపోవు. మీరు ఏదైతే 300-400 కోట్లు ఇస్తారో ఈ జిల్లా మొత్తం, అందులో 100 కోట్ల రూపాయలు రైతులు ఈ అవిని తీస్తేందుకు, బోర్లు వేస్తేందుకు, బాయిలు వేస్తేందుకు ప్రొక్లైన్లకే పెడరు. ఇప్పుడు ఏ ఊర్లోనన్నా ప్రొక్లైన్లు కనబడుతున్నాయా? బాయిలు అవుతుండ్రా? ఇక్కడ అవిని తీస్తున్నా క్రేన్లు కనబడుతున్నాయా? రెగ్యులర్గా ప్రజలలో ఉంటారు జీవన్ రెడ్డి గారు, ఇక్కడ కనబడుతున్నాయా? నేను సూటిగా అడుగుతున్నా. అసలు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 170 చెరువులలో ఎండాకాలం ఎన్ని చెరువులు ఎండిపోయినాయో చెప్పగలుగుతారా? ఎన్ని చెరువులు ఎండిపోయినా చెప్పగలుగుతారా? అసలు ఎండిపోయినాయి అసలు ఎక్కడన్నా? టోటల్ లాస్ట్ ప్రాంతమైన మా దావనపల్లి చెరువులో కూడా పశువుల మంది నీళ్ళుండే, బడ్డపల్లి పోతారు నీళ్ళుండే. నేను పోయొచ్చిన ఎండాకాలం మొన్న లాస్ట్ మే చివరి వారంలో. ఒకే పత్రిక పేరు చెప్తే బాగుండదు, అందరు ప్రముఖ దినపత్రికలు వచ్చింది కదా, జలకళ నుంచి. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నుల కోసం వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ తేడా చూడండి, తెలుస్తుంది. గోదాముల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల గోదాములు ఉంటే దాన్ని 29 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 6 రెట్లు. ఏ రైతుకైనా కొద్దిగా పెద్ద రైతు అయ్యి ఇంటెనక గసలీలు ఉంటుండే, భూములలో పోసుకున్నారు. చాలా అవసరం. ఇవాళ ఇంత దిగుబడి వస్తున్నప్పుడు గోదాములు అవసరం. ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి వారు ఇన్ని గోదాములు కట్టించారు. మీరు ఎన్నడన్నా ఆలోచన చేసిండ్రు? ఎన్నడన్నా అడిగిందా? అప్పుడున్న ఆంధ్ర పాలకుల ముఖ్యమంత్రులు మాకు గోదాములు బాగా కావాలి, మీరు ఆంధ్రాలో కట్టుకుంటున్నారు, మాకు ఈయన అడిగిందా? ఎన్నడన్నా ఏ విధంగా రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఓ 3 మెన్ కమిటీ ఎత్తురు, జిల్లా అధికారులు వాళ్ళు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పులు ఏదంటే ఫస్ట్ అప్పు ఇచ్చిన వారి మీద ఒక కేసు, అంటే మళ్ళీ కూడా అప్పు ఇవ్వకుండా దానికి తింపి తిరగంగా 50,000 వచ్చును, 60,000 వచ్చును, 1,00,000 రూపాయలు వచ్చు. అదే 60 మందికి అక్కడ. ఇవాళ ఒక రైతు చనిపోతే పాము కాటుతోటే కావచ్చు, కరెంట్ షాక్ తోటే కావచ్చు, కరెంట్ షాక్ తోటి చనిపోతే అదనంగా కూడా 5 లక్షలు ఇస్తాం. ఏ రకంగా చనిపోయినా న్యాచురల్ ఎత్తైనా 60 సంవత్సరాల లోపల రైతు అయితే చాలు, 18 సంవత్సరాల మధ్యలో 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తే ఇవాళ 2,738 మంది రైతులకు 2,738 మంది రైతులు ఒక్క మన 18 మండలాల్లో 1,665 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్థాయిలో పంటలు పండి ఇవాళ భారతదేశంలో పంజాబ్ను దాటిపోయింది. ఇవాళ దేశంలో అత్యధిక వడ్లు పడుతున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంతకుముందు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుంది. ఎక్కడ పోయింది ఆంధ్ర? ఇలా గోదావరి జిల్లాలంటేనే, కృష్ణా గోదావరి జిల్లాలంటేనే మొత్తం వరదాన్యం అని చెప్పుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నారు? మన దాంట్లో చారణ లేదు. ఆ స్థాయికి మన ప్రభుత్వం ఇవాళ రైతన్నల వెంట ఉండి రైతు పక్షపాతిగా దాదాపు 1,50,00,000 ఎకరాలకు 63 లక్షల కుటుంబాలకు ప్రతి పంటకు 7,500 కోట్ల రూపాయలు రైతు బీమా రైతు బంధు ఇస్తున్నది. ఇది ప్రపంచానికి ఆదర్శమైంది. ఆనాడు మన వ్యవసాయ శాఖ కమిషనర్ పార్సాది గారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రపంచ సదస్సుకి వెళ్తే వాళ్ళే ఆశ్చర్యపడింది, వాళ్ళే అభినందించారు. ప్రతిపక్షాలు ఏమన్నా కానీ ఇవాళ ప్రపంచమే
ఒప్పుకున్న స్కీమ్ ఇది చూసి వాళ్ళ కేంద్ర మంత్రి గారు కూడా పిఎం కిసాన్ అని పెట్టి మోడీ గారు 2000 అరవై ఇస్తా ఉన్నాం. నేను కూడా మళ్ళీ జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక మా రైతు నాయకులతో మాట్లాడాను. ఏముందయ్యా గ్రామాల పరిస్థితి అని. ప్రతి ఊర్లో కూడా 10 నుంచి 15,000 రూపాయల కౌలుకు తీసుకుంటున్నారు. దానికి తోడు అదనంగా 5,000 రూపాయలు రైతు బంధు వస్తున్నది. ఈ రెండు కలిపినా కానీ 13 ఉన్నాయి, 18 అయినా రెండు పంటలు కలిపితే 36,000. ఒక 3 ఎకరాలు ఉంటే 1,00,000 రూపాయలు వస్తుంది. దానికి తోడు కొద్దిగా వృద్ధులు అయితే సున్నలు వాళ్ళే చేసుకుంటారు. చేతగాండలో కూర్చొని మేము చెప్పింది, నేను మాట్లాడింది, చేతగాండలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కౌలు కడితే వాళ్ళకి 1,00,000 రూపాయలు దీని మీద వస్తున్నాయి. నెలకు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. దానివల్ల ఇవాళ ఆ వృద్ధ రైతన్నల జీవితాలలో కూడా వాళ్ళ జీవన విధానం మారింది, జీవన శైలి మారింది, గౌరవంగా జీవించుకునే పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఒక విషయం నేను కూడా ఏకీభవించిన మాట వాస్తవం. రైస్ మిల్లర్లు కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. 1-2 కిలోలు కటింగ్ అయింది. కానీ మొత్తం ప్రభుత్వమే ఫెయిల్యూర్, మా మంత్రి గారే ఫెయిల్యూర్ అనడం సమంజసం కాదు. ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. కొన్ని చోట్లలో రైతన్నలు కూడా ఈ తారు తప్ప పట్టే ఓపిక లేదు. ఎందుకంటే ఎఫ్ఏక్యూ కావాల్చుకోరు. ఆనాడు మేము కల్లాల దగ్గరనే గ్రామాలనే వడ్లు సేకరించామన్నాం. మీరు ఎన్ని సెంటర్లు పెట్టినప్పుడు ఇప్పుడు ఎన్ని సెంటర్లు పెట్టాయో లెక్కలు తీసుకోరు. మా దగ్గర లెక్కల్ని ఐకేపీ సెంటర్లు అప్పుడు అందరూ ఇప్పుడు సర్ప్ సెంటర్లు అంటున్నాం మహిళా సంఘాల ద్వారా. అప్పుడు పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు పిఎస్ సెంటర్లు కావచ్చు. 2016 కంటే ముందు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని ఉండే మీరు చూసుకుంటారు. 4 రెట్లు ఇవాళ వరిధాన్యం ఎక్కువ పడతా ఉంది. 4 రెట్ల వడ్లు మనం కొనడం జరిగింది. దాంతో పాటుగా విస్తీర్ణం మన ఆయకట్టు ప్రాంతమైనా కానీ ఆనాడు 2,92,000 ఎకరాలు ఉంటే ఇవాళ 4,42,811 ఎకరాలకు వచ్చింది. అంటే 1,50,000 ఎకరాలు విస్తీర్ణం పెరిగింది. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షకు నిదర్శనం, వ్యవసాయం పట్ల వారికి ఉన్న మక్కువకు నిదర్శనం. 2,738 మంది రైతులకు జగిత్యాల జిల్లా అని చెప్పేది ఎక్కడో కాదు, అన్ని కోట్ల రూపాయలు వచ్చిన. ప్రతి సంవత్సరం రైతుల కోసం, రైతు బీమా కోసం 3,200 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వెచ్చిస్తుంది. 5 సంవత్సరాల నుంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఓన్లీ రైతు బీమా మీద. ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది? అలా 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. 57,000 కోట్ల రూపాయలు. ఒకటా రెండా? 57,000 కోట్లు ఒక రైతు బంధు కింద కదా ఇచ్చింది. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల కోసం కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపటికే కదా, రాంపూర్లో పంప్ హౌస్ ఉండడం వల్లే కదా ఇవాళ మా అంతర్గామ గ్రామానికి పెద్ద పైప్ లైన్ వేసి చెరువు గత 3 సంవత్సరాల నుంచి నింపుకుంటున్నాం. అంతకుముందు ఎక్కడైనా ఇట్లా నిరంతరం నీళ్లు ఉండేటిగా? ఆ చెరువు కిందనే ఉన్న వడ్రకాలకి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. తాగడానికి, వ్యవసాయం కాదు, ఇది వాస్తవం. జగిత్యాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్రకాలని 400 జనాభా, తాగడానికి నీళ్ళు లేదు. సిగ్గుచేటు చెప్పుకోవాలంటే అది ఇవాళ ఉందా? ఒక్కసారి పోయి చూసి రాపని. గత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మార్పు ఉందా లేదా? అదొక్కటి నిదర్శనం కాదా? జగిత్యాలకు 4 కిలోమీటర్ల దూరంలో తాగునీళ్ళు కొన్ని సంవత్సరాలు